లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. రాళ్ల ఉప్పుకు ఎంతో శక్తి ఉంది. హిందూ సాంప్రదాయంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. రాళ్ల ఉప్పుతో లక్ష్మీదేవికి దీపారాధన చేస్తూ ఉంటాము. అయితే రాళ్ల ఉప్పుకు ఇంటిలో ఉన్న సమస్యలను తొలగించే శక్తి ఉంది. రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను చేయడం వలన ఇంటిలో అప్పుల బాధల నుండి బయటపడవచ్చు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, రాళ్ల ఉప్పుతో ఈ క్రింది చెప్పిన పరిహారాలను చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూస్తారు. 1. ఇంటికి కొన్ని వాస్తు దోషాలు ఉంటాయి. మీ ఇంట్లో వాస్తు దోషాలు పోవాలంటే, ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి, ఏదైనా మూలన ఉంచాలి. ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకి పోతుంది. మీ ఇంట్లో ఆనందం, శాంతి శ్రేయస్సు కలుగుతాయి. దీంతో మీ ఇంటి వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. 2. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు బకెట్లు నీళ్లలో టీ స్పూన్ రాళ్ల ఉప్పును, కొద్దిగా పసుపును వేసి, ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు బయటకి తొలగిపోయి సానుకూల శక్తి అనేది లోపలికి వస్తుంది. 3. కొద్దిగా రాళ్ల ఉప్పును తీసుకుని ఒక పేపర్లో కట్టాలి. దీనిని మనం డబ్బు దాచుకునే పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్లలో ఉంచితే ధనానికి లోటు ఉండదు. 4. ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును తీసుకొని పడుకునే పడకగదిలో ఉంచాలి. ఇలా ఉంచడం వలన పడకగదిలో ఉన్న ప్రతికూల శక్తి అనేది బయటికి పోయి భార్య, భర్తల మధ్య విభేదాలు తగ్గి భార్యాభర్తల అన్యోన్యత అనేది పెరుగుతుంది. 5. ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త రాళ్ల ఉప్పుని తీసుకొని మన తల చుట్టూ 5 సార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో వేయడం వల్ల మనం అనుకుంటున్న పనులు నెరవేరుతాయి. 6. వాహనాలు నడిపేటప్పుడు ప్రతికూల శక్తుల వల్ల గాయాలు అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండడానికి వాహనాన్ని శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్లల్లో ఉప్పును వేసి ఆ నీటితో వాహనాన్ని శుభ్రం చేయడం వలన ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. 7. మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలిగి ధనానికి లోటు ఉండదు. 8. రాళ్ల ఉప్పును తీసుకుని గాజు గిన్నెలో పెట్టి స్నానం చేసే స్థానపు గదిలో పై భాగంలో ఉంచాలి. మన కంటికి కనిపించని ప్రతికూల శక్తులు అనేవి ఇంటిలో తిరుగుతూ ఉంటాయి. ఇలా చేయడం వలన ఇంటికి ఉన్న దృష్టి లోపాలు అనేవి తొలగిపోతాయి. అయితే రాళ్ల ఉప్పులో నీళ్లు పడకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా ఉప్పు కరిగిపోయిన తరువాత గిన్నెలో మళ్ళీ రాళ్ల ఉప్పును తీసుకొని అదే స్థానంలో ఉంచాలి. 9. అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలోకి కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. 10. ఎవరైనా మానసిక ఒత్తిడికి గురైతే ఒక రుమాలలో రాళ్ల ఉప్పును కట్టి ఆ వ్యక్తి దగ్గరే ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. 11. ఇంటిలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నవారు ఒక గిన్నెను తీసుకొని దానిలో నిండుగా ఉప్పును తీసుకుని దానిలోకి కొద్దిగా పసుపు, కుంకుమ, పువ్వులను వేసి ఈశాన్య దిక్కులో ఉంచడం వలన ఇంటిలోకి ధన ప్రవాహం అనేది కలుగుతుంది. 12. ప్రతిరోజు ఉదయం మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పును వేసి స్నానం చేయడం వలన మనకి ఏదైనా దిష్టి ఉన్న తొలగిపోతుంది. అంతేకాకుండా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. 13. ఇంటిలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు
నిద్ర సరిగ్గా పట్టనప్పుడు ఒక గాజు గిన్నెలో ఉప్పును తీసుకొని మీరు పడుకునే మంచం దగ్గర ఉంచాలి. ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోయి హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా పీడకలలు కూడా త్వరగా దరిచేరవు. ఈ ఉప్పును నెలకు ఒకసారి మార్చుతూ ఉండాలి. 14. అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో కొద్దిగా ఉప్పుని వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్లి పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది. 15. ఇంటిలో చిన్న పిల్లలకు నరదిష్టి ఉండడం వలన వారు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు దిష్టి పోవాలి అంటే కొద్దిగా ఉప్పును మరియు కొద్దిగా ఆవపిండిని తీసుకొని 7 సార్లు చిన్న పిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడవేయాలి. ఇలా చేయడం వలన చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 16. శుక్రవారం మరియు మంగళవారం రోజున ఒక గాజు గిన్నెను తీసుకొని దానిలోకి ఉప్పును మరియు 5 లవంగాలను లేదా 7 లవంగాలను వేసి ఇంటిలో ఎవరికీ కనిపించని స్థలంలో ఉంచాలి. ఇలా ఉంచడం వలన ఇంటిలో డబ్బుకు లోటు ఉండదని పరిహార శాస్త్రం చెబుతున్నది. 17. మనకు లక్ష్మీదేవి కటాక్షం లేనప్పుడు మన దగ్గర డబ్బు అనేది నిలవదు. ఇంటిలో డబ్బు ఖర్చు తక్కువగా అవ్వాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఒక కుండను తీసుకుని దానిని ఒక పేపర్ మీద పెట్టి ఆ కుండలో కొద్దిగా ఉప్పుని వేసి దానిలో మీకు వచ్చిన ధనాన్ని పెట్టాలి. ఆ కుండను ఒకరోజు రాత్రంతా అలాగే వదిలేయాలి. తర్వాత ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మీరు డబ్బులు దాచుకునే లాకరు లేదా బీరువాలో ఉంచాలి. ఇలా పెట్టడం వలన డబ్బు అనేది తక్కువగా ఖర్చు అవుతూ ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 18. ఎవరి జాతకంలోనైనా శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఉప్పును దానం చేయాలి. ఇలా ఉప్పును దానం చేయడం వలన శుక్రగ్రహం అతని జాతకంలో బలపడి ఆర్థిక ఇబ్బందుల నుండి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 19. వ్యాపారంలో అభివృద్ధి లేనప్పుడు ఒక ఎర్రటి వస్త్రమును తీసుకొని దానిలో రాళ్ల ఉప్పును వేసి మూట కట్టాలి. ఈ రాళ్ల ఉప్పు మూటను వ్యాపారం చేసే స్థలంలో గుమ్మానికి కట్టాలి. ఇలా కట్టడం వలన వ్యాపారానికి ఉండే నరదృష్టి అనేది తొలగిపోయి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. 20. రాత్రి సమయం అయిన తర్వాత ఉప్పును ఎవరికీ దానం చేయకూడదు. అలాగే ఉప్పును ఎవరి చేతికి ఇవ్వకూడదు. ఎవరైనా ఉప్పును చేతికి ఇస్తే తీసుకోకూడదు. ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు అందరూ. రాత్రి సమయంలో ఉప్పును ఎవరికైనా ఇవ్వడం వలన ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు.